ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయటగాను మహాదేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మనం ఎంతగానో ప్రభువును స్తుతించు బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ప్రియులరా, బాగున్నారు కదా? నేటి దినాన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 21వ అధ్యాయము ప్రియులరా 7వ వచనం నుండి 14వ వచనం వరకున్న భాగం 14వ వాక్యాన్ని నేను చదువుచున్నాను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదువుబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి మాకు కావలసిన దివ్యమైన వాక్కు మీ హృదయంలో మేమేమై ఉన్నామో ఆ దైవ సంకల్పాన్ని వెల్లడి చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ చదివిన వచనాలలో 2 సందర్భాలు ఇమిడి ఉన్నాయి. మొదటిది మనము గడిచిన దినాన విన్నాం కదా. ఒక హెబ్రీ దాసుడు అమ్మబడినప్పుడు యజమానుని యొద్ద నుండి 7వ సంవత్సరాన ఏమి ఇయ్యకై విడిపించబడతాడని. అలాగునని ఒక స్త్రీ అయితే లేక ఒక కుమార్తెను తాను అమ్మిన ఎడల ఆమె మరి కుమారుడు వచ్చినట్లుగా రావడానికి వీలు లేదు. ఈ కుమార్తె లేక ఈ స్త్రీ ఆ యజమానుని యొద్ద ఉండవలెను. అతడు కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి ఆమె ఎడల ధర్మమును జరిగించాలి. ప్రియులారా, ఇలాంటి సందర్భం బోయాజు రూతుల విషయంలో మనకు బాగా విషదమవుతుంది. ఇది మొదటిది. అయితే మనం రెండో దాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఇక రెండవది ఏంటంటే 12వ వచనం నుండి నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చావవలెనని పొంచి ఉండకే దైవికముగా వాని చేత హత్య జరిగించిన యెడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన యెడల వాడు బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను అని చూస్తున్నాం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దైవ జనాంగమా, మరి ఈ చదువుబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నటువంటి ఈ విధానంలో ఒక వ్యక్తి బలిపీఠమును ఆశ్రయించిన అతడు ఉద్దేశపూర్వకంగా చేశాడు కనుక అతన్ని అక్కడ నుండి లాగి చంపివేయని ధర్మశాస్త్రం చెప్పింది. ఒకవేళ అతడు ఉద్దేశపూర్వకంగా చేయకపోతే బలిపీఠాన్ని పట్టుకున్నాడు కనుక అతని విషయమే విచారణ చేయండి అని చెప్పారు. ఈ సందర్భాన్ని మనము అదోనియా విషయంలో చూస్తాం. ఈ అదోనియా ఎవరు? సొలొమోనుకు అన్నవుతాడు. దావీదు మరణించిన తరువాత అదోనియా రాజుగా తాను ప్రకటించుకున్నాడు. దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క ప్రణాళిక మేరకు సొలొమోను రాజగుటకు సిద్ధపడుచున్న సమయంలో ఈ యొక్క అదోనియా తను రాజుగా ప్రకటించుకుని సొలొమోనుకు భిన్నంగా కుట్ర చేస్తాడు. తరువాత తన వశం కానప్పుడు తాను చేసిన పని ఏంటంటే
దావీదు భార్య అయినటువంటి మరి వృద్ధాప్యమందు దావీదు కౌగిటున్న ఆమెను తనకిచ్చి వివాహం చేయమంటాడు. ఇలాంటి కొన్ని లోపాలు అతని యొద్దనుంటాయి. అతడిల్లు బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే సొలొమోను తనని విడిపించి పొమ్మంటాడు. తరువాత తాను చేసిన ద్రోహానికి తాను ఉత్తరవాదని చెప్పి చంపబడతాడు. అయితే పాత నిబంధనలో బలిపీఠం పట్టుకున్న ఒక వ్యక్తికి కరుణ కటాక్షం అనేది దొరకకపోయింది. అయితే పిల్లరా, మరి ధర్మశాస్త్రం శ్రేష్టమైంది. అయితే ఈ ధర్మశాస్త్రాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన దేహమందు నెరవేర్చారు. దేవునికి స్తోత్రం. నెరవేర్చినటువంటి ప్రభువు ప్రియులరా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, దాన్ని నెరవేర్చారు. నెరవేర్చిన ప్రభు ధర్మశాస్త్రానికి భిన్నంగా ఏం చూపించారంటే కృపను చూపించారు. కృపను ఉదాహరణకు బలిపీఠం అనగా ప్రార్థనా స్థలమని, పదస్థానమని, మనుష్యుడు మహోన్నతుని దేవుడు కలిసే చోటే ప్రార్థన బలిపీఠం అని మనకు తెలుసు. అయితే బలిపీఠానికి నిజరూపమే ప్రభు అయిన యేసు. చూడండి, నూతన నిబంధన గ్రంథంలో పాపమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వస్తారు. ఆ స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు అందరూ చెబుతారు, అయ్యా ఈమె వ్యభిచారం చేస్తానికి దొరికిందని. ఈమెను ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు వారు ఏమన్నారు, సరే ఈమె చేసిన దోషాన్ని బట్టి ఈమె శిక్షించండి, అయితే మీలో ఎవరు పాపం చేయలేదు వాళ్ళు రాయి వేసి చంపండి అన్నారు. మొదటివాడు మొదలుకొని చివరి వారి వరకు అందరూ అలాగనే తిరిగి వెళ్ళిపోయారు. వారు పిల్లలు వింటున్నారు కదా, జరిగిన విషయం ఏంటి ఇక్కడ? బలిపీఠం దగ్గరికి వెళ్ళిన కొందరు కరుణ పొందలేదు. పాత నిబంధనలో కొరాహు కుమారులు కనికరించబడ్డారు, కానీ అదోనియా కనికరించబడలేదు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఒక పాపమందు పట్టబడిన స్త్రీ, ఆమె కనికరించబడింది. మరికి మీదటికి అన్నిటికీ నువ్వు పాపం చేయకుండా బ్రతుకు అంటూ ప్రభువారు తనకు సెలవీయడం జరిగింది. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లారా, పాత నిబంధనలో ఉండిన బలిపీఠం దగ్గర కరుణ కనికరాలు ఉన్నాయి, కానీ అవి తీర్పునే సూచించే. అయితే పిల్లరా, నూతన నిబంధనలో బలిపీఠమైన క్రీస్తు మనకున్నాడు. వాక్యం సెలవిస్తుంది, కాగా క్రీస్తు యేసునందు నీడలు ఎవడైనా నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయన. ప్రభు దగ్గరకు వచ్చిన వారికి తీర్పు రాలేదు, కనికరమే వచ్చింది. అంటే పాత నిబంధనలో ఉన్న బలిపీఠపు ఛాయ క్రీస్తులో నిజరూపమును ధరించినది. ఆ క్రీస్తు యొద్దకు వచ్చిన వానికి ఏ శిక్ష విధి లేదు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో బలిపీఠం దగ్గర కూడా కొందరు అక్కడి నుండి లాగి చంపబడ్డారు పిల్లరా. కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు దగ్గర అలా లేదు. క్రీస్తు ప్రభు దగ్గర ఎంత ఘోర పాపికైనా, సిలువలో 2 దొంగల్లో ఒక వ్యక్తి కనికరించమని వేడుకున్నాడు, ఆ వ్యక్తి కనికరాన్ని పొందుకున్నాడు. మరి మాటలు వించిన ఆత్మీయులారా, క్రీస్తు ప్రభు యొద్ద ఎంత కనికరం ఉన్నదో, ఎంత కృప ఉన్నదో గ్రహించారా? ఆయన వద్దకు వచ్చిన వాడిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయని దేవుడై ఉన్నాడని నీ విశ్వసిస్తున్నావా? ఆయన నమ్మదగిన దేవుడని, న్యాయాధిపతి అయిన ప్రభు అని నీ విశ్వసించావా? ఆయన యొద్ద కృప ఉన్నది, ఆయన యొద్ద కనికరం ఉన్నది, ఆయన యొద్ద సమాధానం ఉన్నది. ఒక దొంగను క్షమించిన ప్రభు అండి ఆయన. పాపమందు పట్టబడిన ఒక స్త్రీని క్షమించిన దేవుడండి ఆయన. ఆయన యొద్దకు వచ్చి కనికరము పొందకుండా వెళ్ళిన వారు ఎవరున్నారు? ఆయన యొద్దకు వచ్చి కనికరమును స్వస్థతను పొందిన వారే కదా. నా దేవుని పిల్లారా, పాత నిబంధన యందున్న బలిపీఠం ఛాయాచిత్రం అయితే క్రీస్తు నిజరూపమై ఉన్నారు. ఛాయాచిత్రమైన బలిపీఠం దగ్గర అందరికీ కరుణ ప్రసాదించబడలేదు. నిజరూపమైన యేసులో నా కొరకు కనికరం ఉంది, నీ కొరకు కనికరం ఉంది, మనందరికీ కనికరం ఉన్నది. ఆ కృపతో
దేవుడు మనల్ని దీవించినట్లుగా ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. దివ్యమైన కృప, కాపుదల, కనికరములు విస్తరింపచేసి సమయోచితమైన మీ ఆలోచన చొప్పున నింపి నడిపించండి. నా చర్య అంతటిలో తోడై ఉండండి అయా. నిత్యము మీ కృపాసనం యొద్ద మేము కనికరము నొందినట్లు కృపను దయచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసునామం, యేసు రక్తమాలు ప్రోక్షింపచేయండి. మీ కార్యములు సఫలపరచమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.